సినిమాలకు వద్దాం. మీరు ఆ మధ్య మధ్యాహ్న హత్య అని ఒక సినిమా తీశారు. దానికి బిగినింగ్ మీరు ఇంద్రగంటి మోహన కృష్ణ చేశారు దానికి కదా. ఇంద్రగంటి మోహన కృష్ణ దానికి బిగినింగ్లో డైరెక్టర్ ఆ సినిమాకి. నాకు సరిగ్గా గుర్తులేదండి, ఐ థింక్ సో. యా, ఇంకా మీకు గుర్తులేదన్నాక ప్రశ్న ఉంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం చేసుకోండి, నేను కొన్ని 70-80 సినిమాలు నేను తీసి ఉంటాను. ఎంతోమంది 100 మందితో నేను పనిచేస్తాను. సో ఇప్పుడు నాకు ఇమీడియట్గా మెమరీలో ఎవరెవరు ఉన్నారు అంటే మేబీ ఇట్ కుడ్ బి పాసిబుల్. నాకు అసలు ఎందుకంటే ఆ టైంలో నేను బాంబేలో ఉన్నాను, ఇక్కడ తెలుగులో ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి అప్పుడు. పాసిబుల్ ఐ థింక్. అంటే ఏ సినిమా నాకు అసలు మధ్యాహ్నం హత్య సినిమా గుర్తులేదు, మళ్ళీ దానికి సంబంధించిన మిగతా ఎక్కడ గుర్తుంటాయి. మధ్యాహ్నం హత్య సినిమాలో ముందు ఇంద్రగంటి మోహన కృష్ణ చేశారు, తర్వాత మీకు ఆయనకి ఏదో అంటే ఆ మేకింగ్ స్టైల్లో కుదరకనో ఏదో అయ్యి అతను క్విట్ అవ్వాల్సి వచ్చింది. మీరు దాన్ని కంటిన్యూ చేశారు. ఐ డోంట్ రిమెంబర్. అంటే ఇంత పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ని ఎలా గుర్తుపెట్టారు? పెద్ద మీకు పెద్ద ఇన్సిడెంట్, నాకు కాదు అది. నేను సినిమా ఏం మర్చిపోయినా చెప్తాను, మళ్ళీ సినిమా వెనకాల జరిగింది చెప్తాను, ఇంకేం చెప్పను నేను. ఓకే సరే. అండ్ పెద్దది అనేది చూసేవాడి హైట్ బట్టి ఉంటుంది. సో నా హైట్లో నాకు కనపడలేదు, మీ హైట్లో అది పెద్దగా అనిపిస్తుంది మీకు అది. ఓకే సరే సరే. డైరెక్షన్ మీరు వేరే ప్రొడ్యూసర్ దాంట్లో డైరెక్షన్ చేసిన సినిమాలలో ఎప్పుడైనా ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ జరిగిందా? ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు. ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే ఎలా ఉంటుంది మీరు? ఇన్వాల్వ్ చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. ప్రొడ్యూసర్ నాకు అంటే ఇన్వాల్వ్ అంటే ఏంటో ఒక సజెషను, లేకపోతే ఇలా కాకుండా అలా చేయాలి అనేది చాలామంది చెప్తాను, చాలామంది వింటాను. అలాంటి ఇన్వాల్వ్మెంట్ అది సింపుల్ చిన్న రీల్ ఫోర్స్ అనేది నాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు. స్టోరీలోనే చేంజెస్ అని అలా అని ఎప్పుడు జరగలేదు. మీరు అనుకున్న కథ ఎలాగో డైవర్ట్ అలా కాదు నాకు అన్నది అలా ఏం లేదు. అవ్వలేదు. అంటే నేను ఇంద్రగంటి గారిది ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే, మీరు ఒక ప్రొడ్యూసర్ దానికి, ఇంద్రగంటి గారు డైరెక్టర్ దానికి మీ ఇది నచ్చకనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో అంటే మీరు అలా ప్రొడ్యూసర్గా నాకు ఇంద్రగంటి నాకు గుర్తులేదు, కానీ ఇలాంటివి నేను చాలాసార్లు చేశాను. చాలాసార్లు నేను డెసిషన్ తీసుకుని నేను ఒక డైరెక్టర్ నా దగ్గర పనిచేసి ఒక డైరెక్టర్ని ఫోర్స్ చేసి వేరేగా చేయించడం అది చాలాసార్లు చేశాను. ఇంద్రగంటి నాకు గుర్తులేదు, కానీ వేరే చాలా సందర్భాలు ఉన్నాయి. కృష్ణవంశీతో కూడా చేశాను, షిమిత్ అమీన్తో చేశాను, హిందీలో కూడా షిమిత్ అమీన్. అది ఎందుకు దానివల్ల అది కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని వేరే జాతి కాదు, వాళ్ళిద్దరూ మనుషులే. నేను ప్రొడ్యూసర్ అయినప్పుడు డైరెక్టర్గా నాకు ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ యాటిట్యూడ్తోనే ఒకళ్ళు కొత్తగా తీసుకొని జరిగింది. డైరెక్టర్ అంటే ఒక కిరీటం పెట్టి పట్టం కట్టినట్టు కాదు, అది అదొక జాబ్. అది ఆ జాబ్ సరిగ్గా చేయట్లేదని నేను అనుకున్నప్పుడు నేను చేస్తాను అది. అండ్ శివ టైంలో వినోద్ బాలా అనే ఆర్టిస్ట్ ఫస్ట్ బిగినింగ్లో తన మీద ఒక ట్రయల్ షూట్ చేశారని, నాగార్జున క్యారెక్టర్ని వినోద్ బాలా అని పెట్టి చేశారని. ఆర్టిస్టులు కావాలంటే తనే మొత్తం కోఆపరేట్ చేశారని. అలాంటి వినోద్ బాలాకి మీరు జేడీ క్యారెక్టర్ ఏదో ఇస్తారని అనుకున్నారు, తర్వాత అది కూడా ఇవ్వకుండా సినిమాని ఫినిష్ చేశారు. ఆయన మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పారు వినోద్ బాలా గారు. దాని మీద వినోద్ బాలా నాకు ఎవరో మీరు ఇంటర్వ్యూ చేస్తే నాకు ఒక లింక్ పంపారు ఎవరో, అది మీరు అది ఆ లింక్ నేను కొంచెంసేపు చూశాను, అది ఆ ఇంటర్వ్యూలోది. నాకు ఫస్ట్ నాకు గుర్తురాలేదు తను ఎవరో. తర్వాత నాకు శివాలో ఫ్రెండ్స్ గ్రూప్లో ఎక్కడన్నా ఉంటాడా అనుకున్నా. దాని తర్వాత గుర్తొచ్చింది, తనతో నేను ఒక వీడియో ఒక సీను టెస్ట్ కోసం షూట్ చేశాను. ఓకే, ఆ టెస్ట్ చాలా బ్యాడ్గా వచ్చింది. అది కానీ నేను నాగార్జునకు చూపించుకుంటే శివ సినిమా అయిపోయేది. అది అందుకని ఎవ్వరికి చూపించకుండా క్యాసెట్ పాలు కొట్టాను. అది అది యాక్చువల్గా జరిగింది. ఇంకపోతే అది తప్పిస్తే వినోద్ బాలాకి నేను వేరే రోల్ ఇస్తానని చెప్పి ఉండొచ్చు, కానీ చాలామంది చెప్పాను. అది వినోద్ బాలా ఒక్కడికే కాదు. ఉదాహరణకి జేడీ రోల్ సాయి కుమార్కి చెప్పాను, తర్వాత సూర్య అని ఇంకో యాక్టర్కి చెప్పాను, అలాగే ఇంకొక 2-3 కొత్త ఆర్టిస్టులు కూడా చెప్పాను నేను. అది ప్రాసెస్లో కాస్టింగ్ అప్పుడు మీరు టెక్నీషియన్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ చాలామందితో మాట్లాడతారు. ఫైనల్ డెసిషన్ అనేది వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో వినోద్ బాలా అనే వ్యక్తి మీకు గుర్తులేరు? గుర్తులేదంటే నేను అది చెప్తున్నా, నాకు ఆ సీన్ తీసిన ఇన్సిడెంట్ గుర్తుంది, ఎవరితో తీసిన అనేది నాకు ఐడియా లేదు. సో ఆబ్వియస్లీ తను చెప్పాడు కాబట్టి ఆ ఇంటర్వ్యూలో ఇట్ మస్ట్ బి హిమ్. ఓకే, సపోజ్ దేవుడిని మీరు నమ్మరు అంటున్నారు కదా, దేవుడు కనుక మీకు ఒక 24 సినిమాలాగా దేవుడని ఉన్నారనుకుందాం, మీకు 24 సినిమాలాగా బ్యాక్కి వెళ్ళేసి
మీ ఫ్యూచర్ని సెట్ చేసుకొని మీ మిస్టేక్స్ ఏదైనా కవర్ చేసుకోమంటే మీరు ఏ మిస్టేక్ని కవర్ చేసుకొని మీ లైఫ్ని కంటిన్యూ నేను చేస్తారు? ఏది కవర్ చేసుకోండి, ఇప్పటివరకు నథింగ్. ఇప్పటివరకు మిస్టేక్ చేయలేదు. మిస్టేక్స్ కదా, నా మిస్టేక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు, ఆ డెసిషన్ ఒకసారి మీరు అనుకున్న దానికి రైట్ అవుతుంది లేకపోతే రాంగ్ అవుతుంది. కాకపోతే ఆ రాంగ్ అయింది కూడా ముందుకెళ్ళి చాలాసార్లు రైట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో నా ఎక్స్పీరియన్స్ తోటి ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. సపోజ్ మీ ముందు ఒక 3 థింగ్స్ ఉన్నాయండి. ఒకటేమో మీరు బాగా చదువుతారు కదా, బుక్స్ బాగా చదువుతారు మీరు. మీకు బాగా చదవాలనుకున్న ఒక బుక్, అది చాలా ఎప్పటి నుంచో చూడాలనుకున్న సినిమా, మీకు అది ఇంకెక్కడా దొరికదో ఆ సినిమా చూడాలి. చాలా అందమైన అమ్మాయి, ఆయన ముట్టుకుంటే చాలు జీవితంలో అనుకునే ఒక అందమైన అమ్మాయి, 3 ఉన్నాయి. దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత బుక్ చదువుతారా? సెకండ్ సినిమా. సెకండ్. సో సినిమా అండ్ ఉమెన్ అంటే మీరు ఉమెన్ని ప్రిఫర్ చేస్తారు? యా, ఎందుకంటే అమ్మాయి ఉంటే అమ్మాయికి నేను చెప్తా సినిమా కథ. నాకు సినిమా అవసరం లేదు. ఆర్జీవిని కిడ్నాప్ చేసి సపోజ్ ట్విట్టర్ అమ్మాయి మందు లేని ప్లేస్లో లాక్ చేసి పెడితే ఏంటి పరిస్థితి? నేను ఐ లివ్ ఇన్ మై మైండ్. నాకు ఒక ఎక్స్చేంజెస్ ఆస్పెక్ట్ అనేది అవసరం లేదు. సో ఐ కెన్ క్రియేట్ మై ఓన్ వరల్డ్. నాకున్న ఇమాజినేషన్లోనే నేను అమ్మాయిల్ని అన్నిటినీ సృష్టించగలుగుతాను. ఇమాజినేషన్లో యా. ఓకే. సినిమా విషయంలో సార్, సర్కార్ సినిమాలో ఒక సీన్ షూట్ జరుగుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ బయట ఏదో చేయాలంట అభిషేక్ బచ్చన్తో. లోపల అమితాబ్ బచ్చన్ గారి క్లోజ్ తీసుకోవాలి ఆ మర్డర్కి బ్లాస్ట్కి సంబంధించిన రియాక్షన్. సో ఫస్ట్ ఆర్డర్లో రియాక్షన్ తీసుకున్నారు. అక్కడ బయటేమో బ్లాస్టింగ్కి సంబంధించిన సెటప్ జరుగుతుంది. మీరు వచ్చేసి వాళ్ళు అడిగారు అసిస్టెంట్స్ ఎవరు, ఏంటి బాంబ్ బ్లాస్ట్ తీద్దామంటే బాంబ్ బ్లాస్ట్ ఏమొద్దు, జస్ట్ ఫేస్ మీద ఇచ్చేద్దామని అన్నారట. అంత ఫాస్ట్గా డిసిషన్స్ ఎలా మీరు అంటే అప్పటిదప్పుడు మార్చుకుంటారా లేదా డిసిషన్? నా మైండ్ ఫాస్ట్గా పనిచేస్తుంది, వేరే వాళ్ళగా స్లోగా పనిచేయదు. ఓకే. అంటే అప్పుడు ఆ సెటప్ అంతా పెట్టుకున్న ఖర్చు అంతా వేస్ట్గా, బట్ ఆ బ్లాస్ట్కి సంబంధించిన అది ఇప్పుడు ప్రొడక్షన్లో చాలామంది వాళ్ళకి సంబంధించి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అది ఒకసారి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ఆ స్పాట్లో నాకు వచ్చింది ఐడియా, లేకపోతే ముందే ఉండి నేను చెప్పడం మర్చిపోయినా అనేది ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ నాకు అంటే కొన్నిసార్లు అవుతుంది అది. నేను నా మనసులో ఆల్రెడీ ఆ కటింగ్ పాయింట్ నాకు తెలుస్తుంది. కాకపోతే నేను ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పడం మర్చిపోయినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ వైజ్గా ప్రిపేర్ చేసి పెట్టేస్తారు అది. ఓకే. యూనో, సో కొన్నిసార్లు ఇట్ కెన్ హ్యాపెన్ దట్ అప్పుడే నాకు ఐడియా వచ్చి ఉండొచ్చు. ఓకే. ఓకే. అండ్ ఎమోషన్స్ అంటే తెలియవు, కన్నీరు అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ప్రపంచానికి చూపించుకునే రామ్ గోపాల్ వర్మ గారు ఒక జియా ఖాన్ చనిపోయినప్పుడు కొంచెం కన్నీరు పెట్టారట, నిజమేనా? నేను చాలాసార్లు పెట్టాను యాక్చువల్గా. నేను అది మాట్లాడదాను. జియా ఖాన్ ఆల్సో వాజ్ వన్ కేస్ డెఫినెట్లీ. అంటే కొన్ని వేరే సార్లు చూసి ఉండకపోవచ్చు, అక్కడ కెమెరా ఉండకపోవచ్చు. ఇది కూడా కెమెరాలో మీరు ఏడవలేదు? ఈ సందర్భంలో కూడా మీరు కెమెరా ముందు ఏడవలేదు? కెమెరా ముందు వేసి అనుకుంటా లేదు, ఒక ఇంటర్వ్యూలో వచ్చింది. అవునా? ఓకే. ఓకే. ఏంటి అంత అటాచ్మెంట్ ఏంటి? అది నాకు తనకి సంబంధించింది. ఓకే, సరే. అంటే ఓకే. అండ్ ఇప్పుడు ఊర్మిళగా మీరు ఎక్కువ ట్రావెల్ చేసింది ఊర్మిళతో మీరు అనుకుంటున్నారు అది? అంతేగా. అంటే నేను అనేది సినిమాల పరంగా, నాట్ పర్సనల్. సినిమాలకు సంబంధించి మీరు 11, 12 సినిమాలు చేశారు అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అంతే కదండి, ఎక్కువ సినిమాలు చేసింది తనతో మీరు. ఇప్పుడు ఎలా ఉంది మీ రిలేషన్? ఇప్పుడు నేను అమ్మాయిని ప్రేమించడం మానేసి అమ్మాయిల్ని ప్రేమించడం మొదలెట్టింది. ఓకే. సో అమ్మాయిని వేరే అమ్మాయిల్ని, అందరు అమ్మాయిల్ని ప్రేమించడం మొదలుపెట్టింది. అంటే ఇలా మీరు ప్రతిసారి ఇలా ఏమంటారు, మిమ్మల్ని మీరు నెగటివ్ చేసుకోవడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారా? ఇలా నెగిటివ్ అని మీరు అనుకుంటున్నారు. నేను ఏంటి అనేది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. దాని మీద ఒపీనియన్ అనేది వాళ్ళ సెన్సిబిలిటీ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి అర్థమవుతుంది. ఓకే. మీరు తెలుగులో మీది వంగవీటి చివరి సినిమా అన్నది కన్ఫర్మ్ అండి? మళ్ళీ గోవింద అదే మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది? లేదు, ఈసారి భగవంతుడు గోవింద వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇదే నా చివరి సినిమా. అది కూడా మళ్ళీ అప్పుడు ఆ 3 ఉందంటారేమో? అదే నేను చెప్పాను కదా ఇప్పుడు. ఓకే. ఏంటి అంత కరాకండి నిర్ణయం తీసుకోవడానికి కారణం? నేను తెలిసిన చేయను అంతే. ఇప్పుడు నాకు బోర్ కొట్టింది తెలిసిన. ఓకే.